ప్రభుని ప్రేమ జీవితాంతం మరణము వరకు, జీవితాంతం మరణము వరకు మరువలేను నీ ప్రేమ, మరచిపోను ప్రభుని ప్రేమ. దేవుని స్తోత్రం. ఆదికాండ గ్రంథములో నుండి ఆదికాండ గ్రంథంలో నుండి 19వ అధ్యాయము, ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లోతు బయటికి వెళ్ళి తమ కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాట్లాడి, లేండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయి వాని వలె నుండెను. చాలు, చదవడం లేఖనాన్ని కృప కలిగిన దేవుడు మన కొరకు దీవించునుగాక. అందరూ చెప్పండి, కృప కలిగిన దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. అనుగ్రహించిన లేఖనాన్ని అర్థం చేసుకునే కృపనివ్వండి. యేసునాథుని పేరట అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు మిక్కిలి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథములో నుండి మరొక పర్యాయము ఇదే మాట నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పోయిన వారం కూడా ఇదే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారం కూడా ఇదే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మన అంశం ఏంటంటే లోతు. మన అంశం లోతు. లోతు కుటుంబం చాలా మంచి కుటుంబం, దైవభక్తి కలిగినటువంటి కుటుంబం, దేవునికి లోబడినటువంటి కుటుంబం, దేవుణ్ణి ప్రేమించినటువంటి కుటుంబం, ప్రార్థనా జీవితం కలిగినటువంటి కుటుంబం, దేవుని యొక్క స్వరమును వినగలిగినటువంటి కుటుంబం, దేవుని యొక్క దూతలను గుర్తించగలిగినటువంటి కుటుంబం, దేవుని యొక్క దూతలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబం. లోతును గురించి చెప్పాలి అని అంటే చాలా విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అలాంటి మంచి కుటుంబం. దేవుడు ప్రియులారా లోతును ప్రేమించి చక్కటి భార్యను దేవుడు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, లోతుకి ప్రియులారా 2 కుమార్తెలను కూడా దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ 2 బిడ్డలతో తన భార్య లోతు నలుగురు కలిసి చాలా క్షేమముగా ఉంటూ ఉన్నారు, చాలా సంతోషముగా ఉంటూ ఉన్నారు. భూమి మీద దేవునికి ప్రీతికరమైనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. దేవుడు భూమిని చుచ్చినప్పుడు లోతు తప్ప ఆ సొదొమ గొమొర్రాలలో ఇక ఎవ్వరూ కూడా దేవునికి ఇష్టలైనటువంటి వారు లేకపోయారు అనే సంగతి మనం చదువుతూ ఉన్నాం. అంటే మనం చదువుతూ ఉన్నటువంటి లేఖనాల్లో మనకి ఏమర్థమవుతుందంటే లోతు దేవునికి ప్రియమైనటువంటి వాడు, లోతు దేవునికి ఇష్టమైనటువంటి వాడు, లోతు దేవునికి ఆరాధన చేసేవాడు. అందుకే అబ్రహాముతో పాటు లోతును కూడా దేవుడు దీవించాడు అని చెప్పి మనం చదువుతున్నాం. అయితే ఉన్నట్టుండి ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు లోతు కుటుంబం పాడైపోయింది? ఎందుకు లోతు కుటుంబం చితికిపోయింది? ఎందుకు లోతు కుటుంబం లోకములో చెప్పుకోవడానికి హాస్యాస్పదముగా మారిపోయింది అని గనక ఆలోచన చేస్తే, నేటికి ఈ లేఖనాలు చదువుకుంటూ ఉన్నప్పుడు సిగ్గు అనిపిస్తుంది కదా, ఈ లేఖనాలు చదువుకుంటూ ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది కదా, ఈ లేఖనాలు చదువుకుంటూ ఉన్నప్పుడు అయ్యో ఎందుకు ఇలాగ అయిపోయింది ఈ కుటుంబం అని అనిపిస్తుంది కాదు. ఎందుకు అయిపోయింది అని చెప్పి 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకు అయిపోయింది అలాగా అని గనక ఆలోచన చేస్తే, మొదటి మాట చెప్పండి అపహాస్యము, రెండో మాట ఆలస్యము, మూడో మాట అవిధేయత. ప్రియులారా, మొదటి 2 మాటలు కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు అలాగైపోయింది అని అంటే అపహాస్యం. అందుకే కీర్తనల గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపులు మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక అనే మాట కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేశాడు. ఎప్పుడు కూడా ప్రియులారా అపహాస్యకులతో కలిసి సాంగత్యం చేయకూడదు.
అపహాస్యకులతో కలిసి సాంగత్యం చేయకూడదు, పాపులతో కలిసి సాంగత్యం చేయకూడదు. ప్రియులారా, దుష్టులతో కలిసి సహవాసం చేయకూడదు అని చెప్పి దేవుని యొక్క లేఖనములో నుండి పోయిన వారంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ లోతు కుటుంబం ప్రియులారా ఆ కీడు నుండి ఎందుకు తప్పించుకోలేకపోయింది? దేవుడు ముందే హెచ్చరించాడు, దేవుడు ముందే తెలియచేశాడు. కొన్నిసార్లు ఉపద్రవాలు చెప్పిరావు. మన విజయవాడలో జరిగినటువంటి కీడు ప్రియులారా చెప్పి రాలేదు, కానీ నిజానికి ప్రభుత్వాలు చెప్పాలి, ప్రభుత్వాలు ముందే తెలియచేయాలి. ఎందుకంటే అది ప్రకృతి వినాశనం కాదు, మానవుని యొక్క కల్పించిన వినాశనం. ఎందుకంటే డ్యామ్ ఓపెన్ చేసేటప్పుడు ముందుగా హెచ్చరిక చేయాలి. ఎందుకు హెచ్చరిక చేయలేదు అనండి, ముందే హెచ్చరిక చేస్తే అక్కడ ఉన్నటువంటి వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించాలి, అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఆశ్రయం కలిగించాలి అని చెప్పి అకస్మాత్తుగా ఓపెన్ చేసేసారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు లోతు కుటుంబాన్ని ముందే హెచ్చరించాడు, దూతలను పంపించాడు. ప్రత్యేకించి దూతలు చేయి పట్టుకొని ఆ కీడు నుండి తన కుమార్తెలను తన భార్యను కూడా బయటికి తీసుకొని వచ్చి వదిలిపెట్టారు. అయినా ఎందుకు ఆ కీడు నుండి తప్పించుకోలేకపోయాడు అని గనక ఆలోచన చేస్తే 2 మాటలు మనం చదివాం. మొదటి మాట అపహాస్యం. అపహాస్యం చేసే వారితో ఉంటే మన బతుకు కూడా అలాగే అయిపోతుంది. మనం జ్ఞాపకం చేసుకున్నాము ఆ అపోస్తులుడైనటువంటి యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైనటువంటి పేతురుని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు ఎలాంటి వాడు అని కనుక ఆలోచన చేస్తే యేసు ప్రభుతో కలిసి నీటి మీద నడిచినటువంటి వాడు, యేసు ప్రభులాగానే చెయ్యి పట్టుకుంటే జ్వరాలు వదిలిపోయేటంత శక్తి కలిగినటువంటి వాడు పేతురు. ఒక్క ప్రసంగం చేస్తే 2 అధ్యాయంలో పిల్లరా 3000 మంది మారిపోయి బాప్తిసం తీసుకున్నారు. ఆ 3 అధ్యాయంలో చదువుతూ ఉన్నాము ప్రియులారా. ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర కుంటి భిక్షగాడు బాగుపడి నడిచేశాడు. అంత అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. యేసు ప్రభు పట్టబడినప్పుడు ఎవరితో కూర్చున్నాడు అని అంటే అపహాస్యం చేసేవారితో కూర్చున్నాడు, గేలి చేసేవారితో కూర్చున్నాడు, ఎగతాళి చేసేవారితో కూర్చున్నాడు. కారణం ఏమైంది అని అంటే ప్రియులారా వారితో కలిసి బొంకవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డాది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథం జ్ఞాపకం చేస్తుంది మన సహవాసం ఎప్పుడూ కూడా ఎవరితో ఉండాలి అని అంటే దేవుని బిడ్డలతోనే ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలు దేవునితో సహవాసం చేయాలి అని అంటే దేవుని బిడ్డలతోనే ఉండాలి. దేవుని బిడ్డలు కాని వారితో సహవాసం చేస్తే మా ఊర్లో అంటారు వీళ్ళు అయిపోతారంట, వాళ్ళు అయిపోతారంట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉంది. 3వ మాట ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. లోతు కుటుంబం ఎందుకు ప్రియులారా ఆ సుడిగుండాల మధ్య చిక్కిపోయింది అని అంటే 3వ మాట అవిధేయత. ఏంటండి అవిధేయత? అవిధేయతకి మరో పర్యాయ పదం ఏంటంటే అవిశ్వాసము, నమ్మకం లేకపోవటం. దేవుడు ముందే చెప్పినప్పటికీ, దేవుడు ముందే తెలియజేసినప్పటికీ వారికి ఏమి లేదు అని అంటే విశ్వాసం లేదు, నమ్మకం లేదు, అవిధేయత. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మన ఇంటికి వచ్చే సేవకుల ద్వారా హెచ్చరిస్తాడు, మీటింగుల ద్వారా, కూడికల్లో, ప్రసంగాల్లో సేవకుల ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ప్రియులారా మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియులారా విషయాలను మనం లెక్క చేయం, ప్రియులారా మనం లెక్క చేయం. అందుకే ప్రియులారా సుడిగుండాల మధ్య చిక్కుకుపోతూ ఉన్నాం, సమస్యలలో నుండి బయట పడలేకపోతూ ఉన్నా, సమస్యలను జయించలేకపోతూ ఉన్నా. ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము లోతు కుటుంబం ఆ స్థాయికి దిగజారిపోవడానికి కారణం ఏంటి అని అంటే అవిధేయత, అవిశ్వాసం. అవిశ్వాసం ఎలా ఉంటుంది? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు ద్వారా రాయబడినటువంటి పత్రికలలో ఒకటైనటువంటి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక
మూడవ అధ్యాయము 19వ వచనం 3:19. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరి. వినండి, ఎవరిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? మన పితరులైనటువంటి వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంతే కదమ్మా, మన పితరులైనటువంటి వారిని గురించి మాట్లాడుతూ, మన పితరులు ఐగుప్తు దేశంలో బయలుదేరారు, చాలా ఉత్సాహంగా బయలుదేరారు. కానాను దేశం చూడాలని కోటి కలలు కన్నారు, ప్రభు యొక్క పట్టణాన్ని చూడాలి అని కోటి కలలు కన్నారు. కానీ ఆ పట్టణంలోనికి ప్రవేశించలేకపోయారు, ఆ దేశంలోనికి వెళ్ళలేకపోయారు. వారిని గురించి 18వ వచనంలో ఏమని 17వ వచనంలో ఏమని రాయబడ్డాది అని అంటే, 17వ వచనంలో వారి శవములు అరణ్యములో రాలిపోయినాయి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేశాడు. ఎందుకు రాలిపోయినాయి? కృప కలిగిన దేవుడు కాదా? ప్రేమ కలిగిన దేవుడు కాదా? మరి ఆయన్ని ఐగుప్తు దేశము నుండి పాలుతేలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళినప్పుడు ఎందుకు దేవుడు మోషేని పంపించాడు? ఎందుకు మోషే ద్వారా వాగ్దానాన్ని పంపించాడు? దేవుడు తప్పంటారా? ఆయన వాగ్దానం మర్చిపోయాడంటారా? కాదు ప్రియులారా, ఆయన వాగ్దానాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాడు. కానీ ఆయన చేత పిలువబడినటువంటి వారు అవిధేయులైపోయారు. మోషే చేత ఆ యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. ఎన్ని కార్యాలు చేస్తూ ఉన్నా ప్రియులారా, ఫరో తన మనసును కఠినపరుచుకుంటూ ఉన్నాడు. ఒక్కొక్క అద్భుతం మోషే ద్వారా చేయిస్తూ ఉన్నాడు. అక్కడ చేసే అద్భుతాలు మన అంశం కాదు, కానీ అది అక్కడ చేస్తున్నాడు. అద్భుతాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత విచిత్రం అని అనిపిస్తూ ఉంటుంది. అని అంటే, మోషేను దేవుడు పంపించినప్పుడు, ఫరో దగ్గరికి మోషేను పంపించినప్పుడు, మోషే తన అన్నను కూడా తీసుకుని వెళ్ళినప్పుడు ప్రియులారా, ప్రారంభంలో చిన్న అద్భుతం మంచుకు దేవుడు వారి మధ్య చేయించాడు. ఏంటి మొదటి అద్భుతం? మోషేతో దేవుడు అన్నాడు, మోషే నువ్వెందుకు కంగారు పడతావు? నువ్వు వెళ్ళి అక్కడ అద్భుతాలు చెయ్యి, నేను నీ దగ్గరికి పంపిస్తాడు. అంటే ప్రభు వాడిని నమ్మడం అన్నాడు. సరే, మంచుకు ఒక్క అద్భుతం చూడు అంటే ప్రియులారా, తన చేతిలో ఉన్నటువంటి కర్ర కింద పడేయమంటే పడేశాడు మోసే. అది పావైపోయింది. ఇలాగే అవుతుంది, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు, నీ అన్నం తీసుకుని వెళ్ళి అంటే అన్నం తీసుకుని వెళ్ళాడు. అన్నం తీసుకుని వెళ్ళిన తర్వాత కార్యం జరిగిన తర్వాత అప్పుడు ఫరో ఏం చేశాడు అని అంటే, మంత్రగాళ్ళని పిలిచాడు. ఎవరిని పిలిచాడమ్మా? మంత్రగాళ్ళని పిలిచాడు. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ కర్రలను పడవేయగా వాళ్ళ కర్రలు కూడా పాములు అయిపోయాయి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు దేవుని చేత పంపబడినటువంటి వారి కర్ర పాము అయిపోయింది, మనుష్యులు పడవేసిన కర్రలు కూడా పామైపోయింది. ఇప్పుడు ఇప్పుడు దేవుని శక్తిలో ప్రభావం ఏముందంటారు? దేవుని శక్తిలో ప్రభావం ఏముందంటారు? అహరోను కర్ర పామైంది, మంత్రగాడి కర్ర పామైంది. ఇప్పుడు ఫరోకి ఏమనిపిస్తుంది? ఇందులో విచిత్రం ఏంటి? అంతే కదండి, ఇందులో విచిత్రం ఏంటి? ఇందులో గొప్పతనం ఏంటి? దేవుడు చేసే కార్యాలు ఎలా ఉండాలి అని అంటే, అది మనుష్యుల ఊహకు కూడా అందరివిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అవి మనుష్యులకు సాధ్యము కానివిగా ఉండాలి. మరి అలాగైతే ఇక్కడ దేవుని గొప్పతనం ఏంటి? మనం ఆరాధించే దేవునికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, వినడు ప్రియులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అక్కడ వాళ్ళు కూడా కర్రలను పడవేశారు సర్పాలని, ఇక్కడ అహరోను పడవేశాడు, సర్పమైంది. విచిత్రం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, అహరోను కర్ర వారి కర్రలన్నీ కూడా మింగేసింది. అబ్బా, చప్పలు కొడుతాను ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగా. స్తోత్రం. ప్రియులారా, అహరోను కర్ర అంటే అది దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి కర్ర ఆ పాములను మింగేసింది. ఇప్పుడు ఈ తర్వాత దేవుడు మరి అద్భుతాలు చేయటం మొదలు పెట్టాడు. ఒక్కొక్క అద్భుతం చేస్తూ ఉంటే ప్రజలు అల్లకొల్లం అయిపోతూ ఉన్నారు. కప్పలు, నీరు, రక్తం, ప్రియులారా, పేలు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ అద్భుతాలు ఎందుకు చేశాడు? ఇది మన అంశం కాదు, సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తాం. ఈ అద్భుతాలు ఎందుకు చేశాడు దేవుడు? వేరే అద్భుతాలైనా చేయొచ్చు కదా, వేరే ఏ అద్భుతాలైనా చేయొచ్చు కదా.
ఫరోకి నోటి మాట రాకుండా నోరు పడిపోయేటట్టు చేయొచ్చు కదా, ఫరోకి శక్తి లేకుండా దేవుడు చేయొచ్చు కదా. అయితే దేవుడు ఈ కార్యాలు ఎందుకు చేశాడు అని గనక ఆలోచన చేస్తే, తన శక్తిని ఫరోకు చూపించడానికి దేవుడు ఆ కార్యాలని చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆ కార్యాలను చేశాడు అని అంటే, ఏదైతే ప్రియులారా అక్కడ 10 సూచక క్రియలు చేశాడో, ఆ 10 సూచక క్రియల యొక్క పేర్లు ఏదైతే ఉన్నాయో అవి అన్య దేవతల పేర్లు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారు ఆ పేరులను బట్టి ఆ దేవతలను వారు ఆరాధన చేస్తూ ఉండేవారు. అంటే ఇప్పుడు దేవుడు ఏం చెయ్యాలనుకున్నాడంటే, ఆ దేవతల శక్తి కంటే నా శక్తి పైన ఉంది, ఒకవేళ మీకు సాధ్యమైతే దీనిని ఆపు చేయండి అని చెప్పడానికి ఆ దేవతలకి ప్రియులారా ఒక సంకేతం దేవుడు పంపించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. శక్తి లేదని చెప్పుతూ ప్రియులారా మోషే ప్రాధేయపడుతూ ఉంటాడు. ఓ నువ్వే వేడుకో అని చెప్పి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగూ ప్రియా దేవుని బిడ్డలారా మోషే 10 అద్భుతాలు చేసి ఐగుప్తు దేశంలో నుండి పాలు తేళ్లు ప్రవహించు కనాను దేశానికి తీసుకుని బయలుదేరాడు. మార్గంలో కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. సరగడం ప్రారంభించారు. ప్రియులారా నేను అనేక పర్యాయాలు చెప్పాను, ఇప్పుడు మరలా చెప్తా ఉన్నాను. కుటుంబంలో ఏముండకూడదమ్మా? సొరుగుడు ఉండకూడదు. ఏముండకూడదైనా? సొరుగుడు ఉండకూడదు. ప్రియులారా గంజి కూడు మనమే తింటాము, కొబ్బరను మనమే తింటాము, బిర్యానీ మనమే తింటాము, మేకలు మనమే మింగేస్తాం. బావగారు దేవుని స్తోత్రం కలిగిన గాక. మా బావగారు గల్ఫ్ దేశంలో ఉన్నప్పుడు నేను గల్ఫ్ దేశం వెళ్ళాను. గల్ఫ్ దేశం వెళ్తే ఓ రోజు పిలిచారు, భోజనానికి రావాలని అన్నారు. వెళ్ళారు, భోజనానికి వెళ్ళాం. ప్రియులారా ఇంత హాల్ ఉంటుంది, ఆ హాల్ అంతా పనిచేశాడు. ఏంటి భోజనాలు వంటలో చూసి మర్చిపోయింది, ఏం తినాలో అర్థం కాలేదు. దేవుని మహాకృపను బట్టి ఆఖరికి అన్ని తినేశాను. దేవునికి మహిమ కలుగునే కాక. నేను ఎందుకు ఈ జ్ఞాపకం చేస్తున్నానంటే, అన్ని మనమే తింటాం, అన్ని మనమే తింటాం. కష్టము అందే, సంతోషం అందే, సుఖము అందే. ప్రియులారా ఇవాళ ఇంట్లో ఏమీ లేదని సరుగుడు ఉండకూడదు. ఏమంటున్నారు మోషే? మేము ఐగుప్తులో ఏం తిన్నాం? కీరకాయలు తిన్నాము, కాకరకాయలు తిన్నాం. ప్రియులారా విచిత్రం ఏంటంటే, దేవుడు చూపిస్తున్నటువంటి అద్భుతం ప్రియులారా గ్రహించలేకపోతా ఉన్నారు. మన మనసు ఎంత దిగజారిపోతుంటే కొన్నిసార్లు నేను మాట జ్ఞాపకం చేస్తాను. దేవుడు సృష్టి చేశాడు కదమ్మా, దేవుడు సృష్టి చేశాడు. సృష్టి చేసిన తర్వాత ఆదామును దేవుడు చేశాడు. ఆదాము చేసిన తర్వాత ఆదాముకు దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో ఆదాము, నీకోసం ఇదిగో నేను చాలా ప్రయాసతో మరి ఇదంతా కూడా నేను సృజించాను, కాబట్టి ఇదంతా కూడా నీకోసమే నేను చేశాను. ఈ చెట్లు తోటలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా నువ్వు తిను అన్నాడు. తిను అని చెప్పిన తర్వాత ఓకే అన్నాడు. పిల్లలు అప్పుడు ఇంకా అవ్వమని చేయలేదు. సరే అవ్వమని తర్వాత చేశారు. అవ్వమని తర్వాత చేసిన తర్వాత బహుశా ఆదాము అవ్వమ్మకు చెప్పాడో లేదో మనకు తెలియదు, నేను చెప్పే ఉంటాడు అని నేను అనుకుంటూ ఉన్నాను. సరే ఇప్పుడు అవ్వమ్మ ఆదాము ఆ తోటలో నివసిస్తూ ఉన్నారు. ఒకరోజు సాతాను ఆ దగ్గరికి వచ్చింది. సాతాను ఆ దగ్గరికి వచ్చింది. సాతాను ఆ దగ్గరికి వచ్చి ఏం చెప్తా ఉంది? ఆ మాట చెప్తారా నాకు? అమ్మ 3వ అధ్యాయంలో ఏం చెప్తా ఉంది? 5వ వచనంలో చూడండి. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురు. ప్రియులకు చాలు. ఏమందండి? ఎలా ఉంటారు? దేవతల వలె ఉంటారు అన్నప్పటికీ నాకులాగా కడుపు పోయిందండి. వినండి, ఎలా ఉంటారమ్మా? దేవతలాగా ఉంటారు. అంటే ఇప్పుడు ఇది ఏమనుకుందంటే ప్రియులారా, దేవదూతలకి ఎలాగైతే రెక్కలు ఉన్నాయో అలాగా ఆ పరిచర్య చేసేవారుగా ఉంటారేమో అనుకుందేమో, నాకు తెలియదు. మనలో మన మాట నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. అసలు ఆదాములు అవ్వలు ఎలా ఉన్నారో చెప్పండి. 1:26 ఆదికాండం, 1:28 ఆదికాండం ఎలా ఉన్నారు అమ్మ? కాదు, ఆదికాండం 1:26 కానీ 1:28 కానీ.
దేవుని పోలికలో, దేవుని పోలికలో ఉన్నారు, దేవుని స్వరూపంలో ఉన్నారు. అమ్మ ఎవరి పోలికలో ఉన్నారు? దేవుని పోలికలో ఉన్నారు, దేవుని స్వరూపంలో. ఇప్పుడు దేవుడు ఎక్కువ, దేవదూత ఎక్కువ? చెప్పండి. దేవుడే ఎక్కువ. కానీ ప్రియులారా, మన మనసు ఎలా దిగజారిపోద్దండి కొన్నిసార్లు అండి. కొంచెం ఏదో లాజిక్ అంటారు కదా. పొదరాడ సెంటర్లో ఈరోజు మన ప్రభుత్వం వారు 1000 గ్రాములు కందిపప్పు ఊరికి పంచి పెడుతున్నారంట. ఎంత? 1000 గ్రాములు కందిపప్పు ఊరికి పంచి పెడుతున్నారంట. ఇంతలో కబురు వచ్చింది, అరబ్బాలన్నీ కేజీ కందిపప్పు ఎత్తున్నారంట. కేజీ కందిపప్పు ఎందుకులే, 1000 గ్రాముల పప్పు అండి. ఏది ఎక్కువ? అమ్మా, 2 ఈక్వలే. కానీ మనం అండి ప్రియులారా గమనించండి, ఇప్పుడు మనం ఏ పోలికలో ఉన్నాము? దేవుని పోలికలో ఉన్నాం. దేవతలతో ఈ సాతాను ఏం చెప్తుంది? దేవతల వల్లే అవుతారు అని అంటుంది. ప్రియులారా, దేవుని యొక్క లేఖనాన్ని మర్చిపోయి, దేవుని యొక్క కృపను మర్చిపోయి, అరే నేను దేవుని పోలికలో ఉన్నాను, దేవుని స్వరూపంలో ఉన్నాను, దేవునితో కూడా దేవుని సన్నిధిని అనుభవించే కృప నేను కలిగి ఉన్నాను, ఈ నాకెందుకు దేవదూత స్వరూపం అని చెప్పి అన్నారు కదా? అనలేదు. ప్రియులారా, ఏం చేసింది అని అంటే తనకున్నటువంటి కృపను పోగొట్టుకుంది. అంటే అవిధేయత, అవిశ్వాసం, అపనమ్మకం. ఎబ్రీ పత్రికలు అదే మనం చదువుతూ ఉన్నాము. ఎబ్రీ పత్రికలు అదే చదువుతూ ఉన్నాము. అవిశ్వాసమును బట్టి సారిసారిగా మోసే మీద సరగడం ప్రారంభించారు. మోసే, వాళ్ళ సమాధి లేవని తీసుకొచ్చావా ఇక్కడికి? తాగడానికి సంసారాలు లేని నీళ్లు, తినడానికి సంసారాలు లేని ఆహారం అని సరగడం ప్రారంభిస్తే 40 సంవత్సరాలు నాన్ స్టాప్ గా మాసంతో దేవుడు చంపేసాడు. 40 సంవత్సరాలు ప్రియులారా ఏకదాటిగా మాసమే, పొద్దుట మాసమే, సాయంత్రం మాసమే. అంత మాత్రమే కాదు, నీళ్లు ప్రియులారా మధురమైనటువంటి నీళ్లు, దాన్ని ఎక్కడ పచ్చేస్తే అక్కడ ప్రియులారా వాళ్ళతో కూడా నీళ్ళు ఇచ్చిన బండ ప్రయాణం చేసిందంటే 40 సంవత్సరం. దేవునికి మహిమ కలుగును. చూడండి, ఎబ్రీ పత్రికలో మనం ఏం చదువుతా ఉన్నాము, ఏం చదువుము? 3వ అధ్యాయం 19వ వచనంలో ప్రియులారా అవిశ్వాసము చేత, అవిశ్వాసం, అపనమ్మకం. తిమోతి పత్రికలో ప్రియులారా చూడండి, తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం, తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. పూర్వము ఆదికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఉంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు, ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని. పౌలు అంటున్నాడు, నేను ముందు దోషకుడును, హింసకుడును. ఎలాంటి దోషకుడు అనుకుంటున్నారు? అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు చేసిన కార్యాలు ఎలాంటి అనుకుంటున్నారు? దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు. ఎక్కడైనా ప్రార్థన చేసుకుంటున్నారు అని అంటే వారిని చంపడానికి, వారిని నాశనం చేయడానికి పంచాయతీ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ లెటర్ తీసుకుని బయలుదేరాడండి పాడు చేయడానికి. పంచాయతీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఎక్కడైనా ప్రార్థన చేసుకుంటా ఉంటే వారు నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయంటే వీడు చేసే పని ఏంటి అని అంటే అపోస్తులనేమో తలనరికి చంపుతా ఉన్నాడు. వినండి ప్రియులారా, అపోస్తులు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడమ్మా? సేవకులనేమో తలనరికి చంపుతా ఉన్నాడు. గర్భిణీ స్త్రీలనేమో ప్రియులారా పట్టల మీద కొంకుల్లాంటి వేసి ప్రియులారా పట్టల చీల్చి లోపల ఉన్నటువంటి పిండ కొంకుతోడు బయటికి లాగేస్తున్నాడంట. ఎంతటి దోషకుడు! ఆయన అంటున్నాడు, ఇంతటి దోషకుడనైనా నేను క్షమించబడ్డానంటే కారణం ఏమంటున్నాడమ్మా?
అవిశ్వాసం వల్ల తెలియక చేశారు కాబట్టి నేను క్షమించబడ్డాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు లోతుకు దేవుని కృప తెలియంది కాదే, లోతు దేవుని ఎరగిన వాడు కాదే, లోతు దేవుని ఎరిగిన వాడే. మనం కూడా అప్పుడప్పుడు ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని ఎరగిన వారమేమి కాదు, దేవుని యొక్క లేఖనాలు ఎరిగిన వారమై ఉండి కూడా, దేవునిని ఎరిగిన వారమై ఉండి కూడా ప్రియులారా పిన్నమ్మ పెద్దమ్మ చెప్పిందని కొన్నిసార్లు కాంప్రమైజ్ అయిపోతా ఉంటాం. పిన్నమ్మ పెద్దమ్మ చెప్పిందని కొన్నిసార్లు అయ్యి బాబాయ్ మా పెద్దమ్మకి ఎదురు చెప్తే ఏమనుకుంటుందో ప్రియులారా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాము. ప్రియులారా దేవుని యొక్క సన్నిధిని ప్రియులారా మనము ఆటలాట్లు ఆడుకునేటట్టుగా ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధి ప్రియులారా ఎలా ఉండాలి అని కనుక ఆలోచన చేస్తే అది విశ్వాస సహితమైనది. ఆయన చెప్పాడంటే చెప్పాడంతే. ఆయన మాట ఇస్తే ఒకసారి మర్చిపోయేవాడు కాదు. అబ్రహాముకు మాట ఇచ్చాడు, ఆయన నెరవేర్చాడు. ఆఖరికి మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. యాకోబు మోసగాడైనప్పటికీ యాకోబుకి మాట ఇచ్చాడు దేవుడు. 32వ అధ్యాయం ఆదికాండ గ్రంథంలో మేనమామ ఇంటికి వెళ్తూ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడాలి, తినటానికి ఆహారం ఇవ్వాలి, ఉండడానికి సరైనటువంటి నీడ ఇవ్వాలి, నేను అక్కడ ఉన్నన్ని దినాలు ఆరోగ్యం ఇవ్వాలి. దేవుడు కాపాడాడు. ఆయన మాట ఇచ్చాడు అని అంటే ప్రియులారా మనుష్యులతో ఆయన ప్రియులారా మర్చిపోయేవాడు కాదు అన్న సంగతిని మనం గమనించాలి. ఇక్కడ మనం ఆదికాండ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు లోతు ఏం చేశాడు అని కనుక ఆలోచన చేస్తాం. లోతు ఏం చేశాడు అని కనుక ఆలోచన చేసినట్లయితే వారితో పాటే ఆ లోతు కూడా ఆ అవిశ్వాసానికి లోనైపోయి దేవదూతలు త్వరపెడుతున్నప్పటికీ ఆ భార్యను బట్టి అల్లుళ్ళను బట్టి అవిశ్వాసం ఆవరించి ఆలస్యం చేస్తూ వచ్చాడు. ఆ ఆలస్యం ఏం జరుగుతూ ఉంది అని కనుక ఆలోచన చేస్తే 17వ వచనం చూడండి పిల్లగా. ఆ దూతల వారిని వేలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను కూడా నీవు నిలువక నీవు నశించిపోకుండానట్లు ఈ పర్వతమును ఈ ప్రాంతమును విడిచిపెట్టి ఆ పర్వతమునకు పారిపోమ్మని దేవుని దూతలు చెప్పినాయండి. ప్రియులారా మరోసారి నేను 1వ కీర్తన జ్ఞాపకం చేస్తున్నాను. ఇది చదివినప్పుడల్లా కీర్తన జ్ఞాపకం చేసుకోండి. ఇది చదివినప్పుడల్లా కీర్తన జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవదూతలు చెప్పిన తర్వాత అక్కడికి వాళ్ళు త్వరపడకపోతే దూతలే వారు చేయి పట్టుకున్నాయి కదండి. దూతలే వారు చేయి పట్టుకుని ఆ ఇద్దరు కుమార్తెలు చేయి పట్టుకుని భార్య చేయి పట్టుకుని లోతు చేయి పట్టుకుని గబగబా బయటికి తీసుకొని వచ్చేసినాయి. బయటికి తీసుకొచ్చి విడిచిపెట్టి ఇదిగో ఈ ప్రాంతం నుండి మీ ప్రాణం దక్కించుకోవడానికి ఇక్కడి నుంచి ఆ పర్వతాన్ని మీరు పారిపోండి, ఇక్కడ ఎక్కడా నిలవద్దు. ఎందుకు నిలవకూడదు? పాపులున్న చోట నిలవకూడదు. కీర్తన గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. ఇది పాపులున్న ప్రాంతం. ఈ ప్రాంతం మీద నేను అగ్నిని కురిపించబోతూ ఉన్నాను, గంధకాలను కురిపించబోతూ ఉన్నాను, తగలబెట్టబోతూ ఉన్నాను. ఇక్కడ ఎక్కడా నిలవద్దు, వెనకకు చూడొద్దు అని చెప్పి ప్రియులారా దేవదూతలు చెప్పి ఆజ్ఞాపించి ద్వారం పెట్టిని. ప్రియులారా బయలుదేరారు, పరుగులు పెడతా ఉన్నారు. కూతురు ఇద్దరు, భార్య లోతు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. 26వ వచనం. అయితే లోతు భార్య, అయితే అనే మాట వచ్చిందంటే, కానీ అనే మాట వచ్చింది అని అంటే కొంచెం చాలా ఆలోచన చెయ్యాలి. అంటే ఇంత చెప్పినా గాని అనే మాట, అయితే అనే మాట వచ్చింది అని నేను ఎంత చెప్పినా గాని, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత హెచ్చరించినా గాని, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బోధించినా గాని, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అవకాశం ఇచ్చినా గాని, ఏమండి ఏదో అంటుంటారు కదా, అరటిపండు వచ్చి నోట్లో పెడతారు కానీ తినిపించగలిగితే, అరటిపండు వచ్చి నోట్లో పెట్టిన తర్వాత తినాలి కదా.
తులసివేణి గారు అంటుంటారు అప్పుడు స్వప్న ఎంత పెట్టినగా అంతే అందండి. బలహీనరాలు. నేను ఇక్కడ చూస్తా ఉన్నాను, నిలబడి వాక్యం చెప్తా ఉంటే ఆమె చేతులు గడగడ ఉనికిపోతా ఉన్నాయి, ఆమె దేహం ఉనికిపోతా ఉంది. అక్కడ కూడా కూర్చున్నప్పుడు ఇక్కడ స్టేజ్ ఫీర్ ఉందేమో అని అనుకుంటా, లేదు అక్కడ కూర్చున్నప్పుడు కూడా చూడండి పిల్లగా ఆమె కాళ్ళు ఉనికిపోతా ఉంటాయి. బలహీనరాలు అండి, బలహీనరాలు. వినాలి పిల్లరా, పట్టుకొచ్చి పెట్టగలుగుతారు కానీ లోపలికి కుక్కలేరు కదా అండి. అందుకే అప్పుడప్పుడు అమ్మ అంటుంటుంది, రోకలి చిందోసి నీకే అండి అమ్మ అంటూ ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుడు చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించాడు, అయినా అపనమ్మకం. దోతలు చెప్పినాయి కానీ ఆ దేవుడు చెప్పినట్టు ఎలా తగలబడిపోతా పట్టణం, ఎలా కాలిపోతుందా పట్టణం. దేవుడు చెప్పాడు వెనక చూడవద్దని, దేవుడు చెప్పాడు చూడొద్దని, దేవుడు చెప్పాడు నిలవద్దని జరిగిపోద్దా అలాగా వెళ్ళారా? ఇన్ని చెప్పినా కానీ 20వ వచనం చదవమ్మా. అయితే లోతు భార్య వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉప్పు స్తంభం అయిపోవడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే అవిధేయత. ఏంటండి అవిధేయత? అవిశ్వాసం కుటుంబాన్ని ఏం చేసింది? విచ్ఛిన్నం చేసింది. ప్రియులారా, లోతు తన భార్యతో 2 కుమార్తెలతో సంతోషంగా ఉండవలసిన జీవితాన్ని అవిశ్వాసం, అవిధేయత ఏం చేసింది? భార్యను దూరం చేసేసింది. పుస్తంభం అయిపోయింది. ఇప్పుడు ఆమెకు ఆలోచించుకోవడానికి ఏమైనా ఉందంటారా? లేదు. కాలం జారిపోయిన తర్వాత, సమయం అయిపోయిన తర్వాత సరి చేసుకోవడానికి ఏమీ ఉండదు. కాబట్టి సమయం ఉండగానే అవిధేయతను విడిచిపెట్టాలి, అవిశ్వాసాన్ని కూడా మనం విడిచిపెట్టాలి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమయం అయిపోయింది. ఒక మాట మీకు పరిచయం చేసి నేను ముగించేస్తాను. సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయంలో ప్రియులారా, సౌలు, కీసు కుమారుడైన సౌలు ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా ఉన్నాడు కదా. సౌలు ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా ఉన్నాడు. ప్రియులారా, సమూయేలు చేత అభిషేకించబడ్డాడు, సమూయేలు చేత ఏర్పాటు చేయబడ్డాడు. దేవుడే సమూయేలుకి చెప్పాడు, సమూయేలు వెళ్ళి అభిషేకించి, నాయన దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు చెప్పిన పని చేయి, నువ్వు దేవుని మాట విని, నువ్వు నీ సింహాసనం చిరకాలం ఉంటుంది అని చెప్పి చేతులెత్తి సమూయేలు దీవించి వచ్చాడు, అభిషేకించి వచ్చాడు, ఆశీర్వదించి వచ్చాడు. అప్పటి నుంచి ప్రియులారా, సౌలు ప్రభుత్వం చాలా బాగుంది, సౌలు రాజ్యం బాగుంది, వర్ధిల్లుతూ ఉన్నాడు. ప్రియులారా, రాజ్య పరిపాలన బాగా చేస్తా ఉన్నాడు. ప్రియులారా, కొంచెం చోటు చేసుకుంటుంది. ఏంటి? అవిశ్వాసం. కొంచెం చోటు చేసుకుంటుంది అపనమ్మకం. ఎంత మాట తగ్గించేశాడు, మాట వినటం తగ్గించేశాడు, దేవుని కార్యాలు చేయటం తగ్గించేశాడు. దేవుని మాట ప్రియులారా, ముందు విన్నట్లుగా ఇప్పుడు వింటలేదు, విన్నట్టుగా ఉంటా ఉన్నాడు. దేవుని కార్యాలు చూచి చూడనట్టుగా ఉంటూ ఉన్నాడు. కానీ దేవుడు అలా ఊరుకోడు ప్రియులారా, ఆయన సమస్తమును చూస్తాడు. దేవుని స్తోత్రం కలిగి 15వ అధ్యాయం 9వ వచనానికి వచ్చేసరికి ఒక మాట సమూయేలు మాట్లాడతాడు. ఒక సమూయేలు 15:9. సౌలును జనులను కూడి అక్కడి నుంచి మనం చదువుకుంటూ వస్తే 11వ వచనానికి వచ్చేసరికి అందుకు సమూయేలు కోపావేశుడే కదండి. ప్రియులారా, సౌలు దేవునికి కొంచెం దూరం అవడం ప్రారంభించాడు, మాట వినడం తగ్గించాడు. అక్కడి నుంచి సమూయేలు బాధపడుతూ ఉన్నాడు. మీరు ఇంటికి వెళ్ళి అలా చదువుకుంటూ కిందకి రండి. నేను ఇప్పుడు ఒక మాట చదివించి ముగించేస్తాను. 22వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన
ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మన అద్భుతమైన మాట 8వ వచనం, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానం. చాలు ప్రియులారా, దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. సమయం ఉంటే ఎప్పుడైనా వివరిస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, గొనడానికి వందనాలు. అనుగ్రహించిన వర్తమానాన్ని దీవించాను. యేసు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.